నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా పెడన కలంకారీకి కేర్ ఆఫ్ అడ్రస్. పరిమిత సంఖ్యలోనే కనిపించే కలంకారీ హస్తకళ కళాకారుల కుటుంబాలు ఆ కళను భవిష్యత్తరాలకు చేర్చేందుకు కృషి చేస్తున్నాయి. దీనిని పెడన కలంకారీ అని పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంది. 15వ శతాబ్దంలో మొదలైన రంగుల అద్దకం ఆంగ్లేయుల కాలంలోనే అంతర్జాతీయ మార్కెట్ను ప్రభావితం చేసింది. ఇప్పటికీ లండన్ విక్టోరియా, కెనడా టొరంటో మ్యూజియంలో అలనాటి కలంకారీ వస్త్రాలు ప్రదర్శనగా ఉన్నాయి. అంతటి ఖ్యాతి సాధించిన పెడన కలంకారీ ఇప్పుడు ఎలా ఉంది? ఐ న్యూస్ ప్రతినిధి యాకూబ్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. కలంకారీ పుట్టిన ప్రదేశానికి మనం వచ్చాము. పెడన నియోజకవర్గంలో అయితే ముందుగా మచిలీపట్నంలో పుట్టినప్పటికీ ఇది ఇప్పుడు ప్రస్తుతం పెడన నియోజకవర్గంలో వ్యాపించిందని కూడా చెప్పుకోవచ్చు. సుమారుగా 70 సెమీ స్కిల్ కంపెనీలు ఇక్కడ అంటే ఈ కలంకారీ వ్యవస్థ అయితే నడుపుతున్నాయి అని కూడా చెప్పుకోవచ్చు. సుమారుగా 10,000 మంది దీని మీదే బతుకుతున్నారని కూడా ఇప్పటికే తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఈ కలంకారీ ఏ విధంగా తయారు చేస్తారు, ఈ క్లాత్ను ఏ విధంగా తయారు చేస్తారు, ఈ రా మెటీరియల్ ఎక్కడి నుంచి తెస్తారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు నిర్మల్ కుమార్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు కలంకారీ ఎప్పుడు పుట్టింది అంటే ఏం చెప్తారు? 15వ శతాబ్దంలో పుట్టింది అనేది చరిత్ర అండి మాకు తెలిసినంతవరకు. అదే విక్టోరియా మ్యూజియం ఇంగ్లాండ్లో కూడా ఈ వాల్ హ్యాంగర్తో ఉన్నది. దాని తదనంతరం ఇక్కడ మేము ఆ డేటా అంతా కూడా వాళ్ళకి ఇచ్చాము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపిస్తే మాకు జియోగ్రఫికల్ ఇండికేషన్ కూడా హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్కి వచ్చింది. 2008లో వచ్చింది. 2012 నుంచి ఇంప్లిమెంట్ అయింది అది. సార్ మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? మీ తరాల నుంచి ఎప్పటి నుంచి వస్తుంది ఇక్కడ? మా ఫాదర్ 70లో స్టార్ట్ చేశారండి. 1978లో స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి కూడా కంటిన్యూస్గా దీన్ని రన్ చేస్తూనే ఉన్నాము. పిచ్చుక వీరసుబ్బయ్య గారు ఫస్ట్ తీసుకొచ్చారు, ఆయన పెడల్లోకి తీసుకొచ్చింది. తదనంతరం చాలా మంది చేశారు. ఇప్పుడు బాగా విస్తృతమైంది, వ్యాపారం కూడా బాగా జరుగుతుందండి కలంకారీ. అంటే ఒకటి చెప్పండి, ఒక చీర తయారవ్వాలంటే ఎన్ని రోజులు పడుతుంది? దానికి సంబంధించిన రా మెటీరియల్ ఎక్కడి నుంచి తీసుకురావాలి కొంచెం క్లుప్తంగా? ఈ ఒక చీర కానీ ఒక కలంకారీలో ఒక గుడ్డ తయారవ్వాలంటే కనీసం 20 నుంచి 25 రోజులు పడుతుందండి. దీనికి సంబంధించిన రా మెటీరియల్ చెన్నై నుంచి, రాజమండ్రి నుంచి, అలా ఫారెస్ట్లో తయారవుతాయండి. ఆకు కూడా రాజమండ్రి, విశాఖపట్నం నుంచి తీసుకురావటం అవుతుంది. దీనికి సంబంధించిన ఆలం కానీ అవన్నీ కూడా చెన్నై నుంచి, హైదరాబాద్ నుంచి అలా తీసుకురావటం అవుతుందండి. ఈ రంగులకి సంబంధించి ప్రకృతి రంగులు అని కూడా ప్రత్యేకంగా ఒక ఫోకస్ అయితే అయింది. కలంకారీ అంటే ప్రకృతి ఆకుల దగ్గర నుండి కానివ్వండి, ఫ్రూట్స్ దగ్గర నుండి కానివ్వండి, కూరగాయల దగ్గర నుంచి సేకరిస్తారు అనేది. ఈ సేకరణ అంతా మీరే చేస్తారా, బయట నుంచి మెటీరియల్? మేము హోల్సేలర్స్ ఉంటారండి, వాళ్ళ దగ్గర నుంచి మెటీరియల్ తీసుకుంటాం మేము. చెన్నైలో ఉన్నాయి, చాలా వరకు చెన్నైలో ఉన్నారు. దానిమ్మకాయ బెరడు కానీ, చిన్నంగి ఆకని, అలాగే వేపాకుతో కూడా కొన్ని కలర్స్ వస్తాయండి వేపాకుతో. ఆ విధంగా కొన్ని చోట్ల నుంచి ఒక్కొక్క ఐటెం దొరుకుతుంది. అవన్నీ మేము తీసుకొచ్చి వాళ్ళ దగ్గర కొనుక్కొని వచ్చి ఇక్కడ మేము మా ప్రాసెస్ చేస్తామండి. అది అట్లాగే యూజ్ చేయము. మా కలర్లు మేము తయారు చేసే కలర్లో ఒక ఇంగ్రీడియంట్గా ఉపయోగిస్తాం. దాన్ని చేసి అప్పుడు కలర్ తయారవుతుందండి. అది డైరెక్ట్గా తీసుకొచ్చి చేస్తే రాదండి ఆ కలర్. డైస్ పరంగా చూసుకుంటే డైస్ మీరు బయట తీసుకుంటారా, లేకపోతే అది కూడా మీరు మేము సొంతంగా తయారు చేస్తామండి. ప్రతి యూనిట్ వాళ్ళు కూడా దగ్గర ఆల్మోస్ట్ అందరూ కూడా సొంతంగా తయారు చేస్తారండి. దాని ప్రకారమే అవి న్యాచురల్స్గానే చేస్తాం. ఆలం కానీ ఇవి కానీ ఉపయోగిస్తామండి. అంటే ఈ ప్రస్తుతం మీ దగ్గర క్లాత్ పర్టికులర్గా మీరు క్లాత్ ఫస్ట్ వాడే క్లాత్ ఎక్కడి నుంచి వస్తుంది? తిరుపూరు, తమిళనాడు నుంచి, భివాండి నుంచి ఎక్కువగా వస్తుంది సార్. ఈ క్లాత్ రా మెటీరియల్ అంతా తిరుపూరు, భివాండి నుంచి వస్తుంది. అదేవిధంగా ఇంకా కొన్ని వెరైటీలు నగరి నుంచి వస్తాయండి. నగరి నుంచి కూడా ఇప్పుడు బాగా వస్తుందండి వెరైటీ. ప్యూర్ కాటన్ అండి ఇది. దీని లైఫ్ ఎంత ఉంటుందండి? లైఫ్ అయితే 10-15 ఇయర్స్ ఉంటుందండి. దీంట్లో ఇంకా మీరు ప్రింటింగ్ ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ రెడీ చేసుకొని ఇదంతా చేసి సుమారుగా ఎన్ని రోజులు అయితే ఒక చీర అవ్వాలంటే 2-3 డేస్ 20 డేస్ పడుతుందండి. ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఒక 10 శారీస్ స్టార్ట్ చేస్తే అవి
ప్రింటింగ్ అయ్యి వాషింగ్ అయ్యి బాయిలింగ్ అవ్వాలి. అట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్టెప్ 10 times వాష్ అవుతుందండి. టోటల్గా బాయిల్ అవ్వటం బాయిల్ అవుతుంది, తర్వాత కూడా ప్రింట్స్ అవుతాయి. ఒక 20 days పడుతుంది, 20 to 25 days తయారవటానికి. ఇప్పుడు ఈ రోజు స్టార్ట్ చేసిన తయారవటానికి 25 days ఇప్పుడు పడుతుంది. మీ వెనక ఉన్న ఈ శారీ ఎన్ని రోజులైంది ఇప్పటికి? ఇది ప్రింట్ చేసి 2 days అయింది సార్. ఇంకెన్ని రోజులు పడుతుంది? ఇది ఇంకా రేపటికి అవుతుందండి. ప్లస్ 3 days, 3 daysకి ఒక శారీ, ఒక 5 sarees అవుతాయి. 5 sarees 3 daysలో. అంటే ఈ కాస్ట్ కూడా ఎక్కువ, మార్కెట్లో కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. అసలు ఇక్కడ కాస్ట్ పరంగా చూసుకుంటే మీకు ఎంత పడుతుంది? బయట మార్కెట్లో చూసుకుంటే ఎంత ఉంటుంది? ఇది ఒక 5 to 10% ఉంటుందండి. ఇప్పుడు ఉన్న మార్కెట్ పర్సంటేజ్ 5 to 10%. పరంగా కానీ మీకున్న ఇక్కడ ఇబ్బందులు ఏంటండి? ఇక్కడ మెయిన్ రా మెటీరియల్ క్లాత్కి గవర్నమెంట్ నుంచి ఏమైనా సబ్సిడీ వస్తే ఇంకా విస్తృతండి, పరిశ్రమ విస్తృతం అవుతుంది. అదేవిధంగా రా మెటీరియల్ కూడా ఇస్తారనేది అన్నారు. అది కూడా ఇస్తే ఇంకా ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయగలం. దాంతోపాటు గవర్నమెంట్ మాకు 10-15 ఎకరాలు ఇస్తామని చెప్పి అన్నారు చంద్రబాబు. దేనికోసం? కానీ వాషింగ్ కోసం అండి. దీన్ని నీళ్ళ తీత అంటాం దాన్ని. అది ఇబ్బందులు ఉంటున్నాయి. సమ్మర్లో చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. అది గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తే మాకు కొంత వెసులుబాటు కలుగుతుంది. దాంతోపాటు ఈ క్లాత్ రా మెటీరియల్ సబ్సిడీకి ఇస్తే ఇంకా ఎక్కువగా వ్యాపారం చేయడానికి మాకు అవకాశం ఉంటుంది. ఇది లేబర్ ఛార్జ్ పెరగడం వల్ల, కాస్ట్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల కూడా కొంత ఇబ్బంది అవుతుంది కొన్ని ఏరియాల్లో. అట్లా గవర్నమెంట్ నుంచి మేము సహకారం కోరుకుంటున్నామండి. ఒకటి చెప్పండి, గతంలో ప్రతి ఇంట్లోనూ చేసేవాళ్ళు, ప్రస్తుతం అటువంటి పరిస్థితి లేదు, కొన్ని మాత్రమే. సుమారుగా గతంలో వందలాది మంది ఈ వృత్తిలో ఉండేవాళ్ళు. ఇప్పుడు 70-80 కుటుంబాలు, ఇంచుమించు 10,000 మంది దీని మీద డిపెండ్ అయ్యారు అనేది ఎంతవరకు నిజం? అవునండి, 10,000 మంది అంటే పెరిగారు సార్. యాక్చువల్గా అయితే అప్పుడు 2,000-2,500 మంది ఉండేవాళ్ళు. ఇప్పుడు పెరిగారు. చుట్టుపక్కల పల్లెటూరు నుంచి కానీ అటు నుంచి కానీ వచ్చేవాళ్ళు చాలామంది. ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ అవుతుంది ఇక్కడ. అయినా కూడా ఏంటంటే ఇంతకు ముందు మీద మార్కెటింగ్ పెరిగింది. జనాలు కూడా న్యాచురల్ కలర్స్ ఇష్టపడుతున్నారు. మనం ఆర్గానిక్ రైస్ అట్లా ఎక్కువైనా కూడా పే చేస్తాం. అదేవిధంగా కలంకారీకి కూడా తీసుకుంటున్నారు. తెలిసిన వాళ్ళంతా కూడా తీసుకుంటున్నారు. ఒకసారి ఆ డైతో మీరు చూపిస్తారా ఒకసారి మాకు? దీంట్లో ఎన్ని రకాలు ఉంటాయండి డైస్? ఒక 5 కలర్స్ వస్తాయి సార్. 5 to 10 వస్తాయండి. ఓకే. ఆ కలర్స్ మేజర్గా ఏ కలర్స్ ఉంటాయండి? బ్లాక్ ఉంటుందండి. బ్లాక్, రెడ్, ఇది కూడా చూడు, బ్లాక్, రెడ్, మెరూన్, ఇంకా అండి మెరూన్, రస్ట్, బ్లూ, ఇండిగో బ్లూ, అవన్నీ వస్తాయి సార్. ఎల్లో దానిమ్మ చెప్పాను కదా సార్. దానిమ్మ వల్ల ఎల్లో కలర్, అలా డిఫరెంట్ కలర్స్. ఈ కలర్స్ ఇక్కడికి వచ్చి మీరు రెడీ చేసుకోవడానికి ఎన్ని రోజులు పడుతుంది? కలర్స్ వచ్చాక ఒక 1 week పడుతుందండి. బ్లాక్ కలర్ అయితే 21 days పడుతుందండి. బ్లాక్ కలర్ రస్ట్ ఐరన్, వాటరు, బెల్లం కలిపి తయారు చేయాలండి. అది దానికి 21 రోజులు భూమి లోపల ఉంటే కానీ ఆ కలర్ రాదు సార్. ఆ కలర్ తయారవ్వదు. అంటే ఇన్ని రోజులు ప్రయాస, మీకు ఇంత చాకిరీ, ఇంతమంది మ్యాన్ పవరు, ఇదంతా చూసుకుంటే లాభాలు ఉందా దీంట్లో? అసలు ఏమన్నా ఉందండి. అది కూడా నామినల్గా ఉందా తప్ప పెద్దగా లేవు సార్. అది చేసేదానికి వచ్చేది కూడా చెప్పాలంటే, కలంకారీ అంటే ఓన్లీ ఏపీ వరకే తెలిసేది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలంకారీకి ఒక గుర్తింపు అయితే వచ్చింది. ఇప్పుడు మార్కెట్ కూడా అలానే ఉంది. కాబట్టి ఇక్కడ పరిశ్రమ ఇంకా ఏ విధంగా పెరిగితే, ప్రభుత్వం ఏదైనా ఎటువంటి సహకరిస్తే బాగుంటుంది? ప్రభుత్వం నుంచి సబ్సిడీ కానీ ఆ రేట్లో క్లాత్, రా మెటీరియల్స్ ఇస్తే ఇంకా అభివృద్ధి చెందుతుందండి పరిశ్రమ. మనం అటు చూద్దాము ఒకసారి. బ్లాక్ ప్రింట్ అండి. దీనికి మాకు జియోగ్రఫికల్ ఇండికేషన్ వచ్చింది. ఇంకొకటి స్క్రీన్ ప్రింట్ కూడా ఉంది. అది దాని కాదండి, ఇది మాత్రం దీనికి మాత్రం జియోగ్రాఫికల్ ఇండికేషన్ వచ్చింది. జియోగ్రాఫికల్ ఇండికేషన్ వచ్చిందండి. అంటే అది ఒక సర్టిఫికేట్ లాంటిదండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ఒక సర్టిఫికేట్ లాంటిది. ప్రపంచంలో ఎక్కడికైనా చేయొచ్చు, మార్కెటింగ్ చేయొచ్చు. ఇంకా మీ దగ్గర ప్రింట్ వచ్చిన తర్వాత ఇంకా విస్తృతమైందండి. మార్కెట్ అంతా కూడా బాగా పెరిగింది. దీంట్లో 6x6, 7x7 inches వరకు మాత్రమే బ్లాక్స్ తయారవుతాయి. ఇంతవరకే వేయగలం. అదే స్క్రీన్ ప్రింట్ వస్తే ఏ సైజు కావాలంటే ఆ సైజు మేము ప్రింట్ చేయగలమండి. ఇది బ్లాక్ ప్రింట్ అండి. ఇదంతా ఇది ఫస్ట్ ప్రింట్ అంటాం. దీన్ని వాషింగ్, బాయిలింగ్ అయిన తర్వాత
ఈ కలరు, అలాగే ఇక్కడ ఈ కలర్, బ్లాక్ కలర్ ఇది, ఇలా రకరకాలు వస్తాయండి సేమ్ డిజైన్కి. ఈ స్టార్టింగ్ ఇది ఇంకా ఫైనల్ గా ఇలా వస్తుంది సార్, ఇలా వస్తుంది. ఎన్ని కలర్స్ ఉంటాయి దీంట్లో? 4 కలర్స్ ఉంటాయి. టోటల్లీ 10 కలర్స్ ఉంటాయి. మేము 4 కలర్స్ యూజ్ చేస్తామండి. కలర్ డిఫరెంట్. ఇంకా మీ దగ్గర మీ యూనిట్ లో ఉంది కదా, మీరు ఒకసారి చూద్దాము అది కూడా. ఇప్పుడు ఇక్కడ శారీస్ కూడా ఇక్కడ కింద ఆరబెట్టారు కదా, ఇది ఏ కలర్? స్క్రీన్ ప్రింట్ అండి, ఇవంతా స్క్రీన్ ప్రింట్ అండి. వీటిలో కూడా 3 కలర్స్ న్యాచురల్ కలర్స్ వేస్తాం, ఒకటి మాత్రం పిగ్మెంట్ కలర్స్ వాడతాం సార్. జనరల్ గా ఇదంతా ఏంటండి? ఇదంతా స్క్రీన్ ప్రింట్ అండి. స్క్రీన్ ప్రింట్కి ఇదే ట్రెండ్, ఇప్పుడు ప్రజెంట్ ఇదే ట్రెండ్గా ఉంది సార్. బాగా పోతున్నాయి. వచ్చిన తర్వాత బాగా విస్తృతమైంది వ్యాపారం కూడా. కొంత యంగ్ జనరేషన్ కూడా కొంతమంది వచ్చారండి, కొంతమంది అన్ఎంప్లాయీస్ కూడా వచ్చారు. ఇప్పుడు బాగుంది. కానీ గవర్నమెంట్ నుంచి మాకు బెనిఫిట్స్ ఉంటే, క్లాత్ మీద కానీ రా మెటీరియల్ మీద కానీ బెనిఫిట్లు ఉంటే ఇంకా పెరుగుతుంది అనేది. దీంట్లో ప్యూర్ కాటన్ ఏనా, మిగతా రకాలు కూడా దీంట్లో అన్నీ ఉంటాయి సార్. పట్టు, కాటను, పట్టు, సెమీ పట్టు, ప్యూర్ పట్టు, చందేరి, ఇవన్నీ అన్నీ వాడతామండి. న్యాచురల్గా వచ్చే ఫైబర్ అన్నీ వాడతాం. పాలిస్టర్ మీద ఈ కలర్స్ పడవు సార్, అది సింథటిక్ అవ్వడం వల్ల పాలిస్టర్ మీద మన కలర్, ఈ కలంకారీ కలర్స్ ప్రింట్ కావు, చేస్తే కూడా ఉండవు. ఇప్పుడు కలంకారీలో మేజర్గా ఉన్న డిమాండ్స్ ఉన్న ఏదండి? కాటన్ అండి. కాటన్, సిల్క్, నగరీ ఐటమ్ నుంచి వచ్చే సిల్క్ ఐటమ్ బాగా పోతుందండి. శారీ తీసుకురాదు. చందేరి తీసుకురా కదా. అంటే అది ఏ సారీ అండి? అది చందేరి, అది నగరి అంటామండి. చెన్నూరు సిల్క్ అంటామండి దాన్ని. చెన్నూరు సిల్క్ అది ఎక్కువ ట్రెండింగ్ ఉందండి. ఇంకా కాటన్ రెగ్యులర్గా పోతుంది సార్. అప్పుడప్పుడు కొంచెం ట్రెండ్ మారుతూ ఉంటుంది. ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క రకం ఇస్తాం సార్, చేస్తాం, తీసుకొచ్చి. ఇక్కడ మ్యాన్ పవర్ ఎంతమంది మ్యాన్ పవర్తో ఇక్కడ పనిచేస్తారు? ఇక్కడ ఒక 15 మెంబర్స్ ఉంటారు సార్. ఇక్కడ బ్లాక్ ప్రింట్లో ఒక 10 మెంబర్స్ ఉంటారు. మీ యూనిట్లో సుమారుగా ఎంతమంది పనిచేస్తారు? 20 మెంబర్స్ ఉంటారు. ఏ టైమింగ్స్ ఏంటి? మార్నింగ్ 8 to 5 సార్, మంచి 1 hour లంచ్ బ్రేక్. ఇది ఓవరాల్గా చూసుకుంటే ఇది కలంకారీకి సంబంధించి క్లాత్స్ ఏ విధంగా డిజైన్ చేస్తారు, డైస్ సంబంధించి ఇప్పటికే తెలుసుకునే ప్రయత్నం చేశాము. అయితే దీంట్లో భాగంగా దీంట్లో ఎన్ని కలర్స్ వస్తున్నాయి, దాంట్లో ఏ రకాలు ఉన్నాయి అనేది కూడా కొంత తెలుసుకునే ప్రయత్నం అయితే మరోసారి చేద్దాము. అదేవిధంగా మనం విజువల్లో కూడా మరోసారి చెప్తున్నాం. ఈ ఫస్ట్ స్టార్టింగ్ ఈ క్లాత్ మీద నుంచే ముందు స్టార్ట్ అవుతుంది. ఇది చెన్నై అటు చెన్నై నుంచి ఈ క్లాత్ వస్తుందని కూడా ఇప్పటికే నిర్మల్ కుమార్ గారు చెప్పడం జరిగింది. అయితే దీని మీద ఆ తర్వాత డైస్ పరంగా, కలర్స్ పరంగా ఆ డైస్ వాడతారు. ఆ డైస్ వాడిన తర్వాత దానికి న్యాచురల్ కలర్స్తోనే ఇదంతా ప్రింటింగ్ అవుతుంది అని కూడా చెప్తున్నారు. అయితే కొంతవరకు ప్రస్తుతం వీళ్ళు కొన్ని ఇబ్బందులు చెప్పినప్పటికీ మేజర్గా ఇక్కడ ఇబ్బంది వాటర్ ఇబ్బంది. ఇదంతా ప్రింటింగ్ అయిన తర్వాత ఈ ప్రింట్ ఇక్కడ అంతా శారీస్ రెడీ అయిన తర్వాత దీనికి వాష్ చేయడానికి వెళ్ళాలి. అయితే ఇక్కడ పెడన నియోజకవర్గం ఈ ప్రాంతంలో వాటర్ ఫెసిలిటీ సరిగ్గా లేకపోవడంతో ఇక్కడ నుండి సుమారుగా 70 నుండి 80 కిలోమీటర్లు కాకినాడ, రాజమండ్రి అటువంటి ప్రాంతాలకి వెళ్ళి అక్కడ వాష్ చేసుకున్న తర్వాతే ఇక్కడికి వస్తున్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో పూర్తిగా వాటర్ బేస్డ్గా కొంత ఇబ్బందులు ఉన్నాయి అని కూడా ఇప్పటికే తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం దగ్గరికి కూడా ఈ కంప్లైంట్స్ వెళ్ళినట్టుగా కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పటికే కొంతవరకు చేస్తాము. దీనికి సంబంధించి 15 ఎకరాల వరకు ఆ నీటి నిల్వ కోసం కేటాయిస్తామని కూడా చెప్పినట్టుగా కూడా తెలిసింది. అయితే అది ఏర్పడితే కానీ వీళ్ళ సమస్య కొంత అయితే తీరే పరిస్థితి అయితే లేదు. అయితే ప్రస్తుతం మనం తర్వాత దీనికి సంబంధించి ప్రింటింగ్ అయిన తర్వాత ఏ విధంగా ఉంటుంది, వాషింగ్ అయిన తర్వాత ఏ విధంగా ఉంటుంది, దాంట్లో ఎటువంటి రకాలు ఉన్నాయి ఏంటి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. 500 ఏళ్ల కలంకారీ పరిశ్రమ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఇప్పుడున్న కస్టమర్లకు చేరువవడానికి ప్రత్యేకమైన దృష్టి పెట్టారు కలంకారీకి సంబంధించిన ఇక్కడ ఉన్న స్థానికులు. అయితే దాంట్లో ఇప్పుడు అప్డేట్ వర్షన్స్ ఏమున్నాయి, అదేవిధంగా పబ్లిక్ ఎటువంటి కోరుకుంటున్నారు అనేది కూడా వాళ్ళనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, గతంలో ఎలా ఉండేది, ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న మేజర్గా కలంకారీ వస్త్రాలు అంటే ఏముంటాయి? ఇప్పుడు ట్రెండింగ్లో ఉండేదే కలంకారీ సార్. ఫస్ట్ స్టార్టింగ్ శ్రీకాళహస్తిలో అనమాట స్టార్ట్ అయింది. ఇప్పుడు ఏంటంటే పెడన్లో బాగా ఫేమస్ అయిందనమాట.
మెయిన్ కలంకారీకే బాగా ఫేమస్ అయింది. ఇక్కడ కలంకారీ అంటే మెయిన్ హ్యాండ్తో చేస్తారు, హ్యాండ్ ప్రింటు, స్క్రీన్ ప్రింటు, పెన్తో చేస్తారు, అలా రకరకాలుగా ఉంటాయి అన్నమాట. చాలా కష్టంగా వాళ్ళు ఇష్టంగా చేస్తారనమాట ఈ వర్క్ అంతా. ఓకే, ఈ ఐటమ్స్ కూడా ఒక్కోటి శారీస్ అని, డ్రెస్ మెటీరియల్స్ అని, రెడీమేడ్ అని, నైటీస్ అని, ఫ్యాబ్రిక్స్ అని, అలా అన్ని రకాల ఆల్మోస్ట్ అన్ని రకాల అన్ని డిజైన్స్గా వేస్తారు. వాళ్ళు ప్రజలు ఆకర్షితులు అయ్యేలాగా, వాళ్ళకి ఇష్టపడేలాగా అన్ని ఇష్టంగా వాళ్ళు అలంకరించు. గతంలో ఈ కలంకారీ అంటే 1, 2, ఒక 5 వెరైటీలు 10 వెరైటీలు మాత్రమే ఉంటాయి. కానీ ఇప్పుడు వందలాది వెరైటీలు ఇప్పుడు ట్రెండింగ్లో ఉండడం కూడా జరిగింది. ఆ వెరైటీలు ఏంటి ఒకసారి గతంలో ఇప్పుడు మనం చూపించగలుగుతారా? అవును సార్, చూపిస్తాను సార్. ఇది వచ్చేసి మీకు కాటన్ శారీ వస్తుంది సార్. డిజైన్ మీకు ఇట్లా వస్తుంది అనమాట. కాటన్ శారీస్ ఇవన్నీ రకరకాల డిజైన్స్తో వేస్తారు సార్. ఈ ప్రింటింగ్ అంతా ఓకే ఇలా ఉంటాయి సార్ కాటన్ శారీస్. ఈ కాటన్లోనే కోటా శారీస్, డ్రెస్ మెటీరియల్స్ సార్ ఇవి. ఇది హ్యాండ్ ప్రింట్ అనమాట, ఇలా చేత్తో చేస్తారనమాట. ఇవి హ్యాండ్ ప్రింట్ అనమాట. ఇవి డ్రెస్ మెటీరియల్స్ సార్. ఇవి ఇలా వస్తుంది. ఓకే, ఇలా వస్తాయి సార్ హ్యాండ్ ప్రింట్. ఇదంతా హ్యాండ్ ప్రింట్ సార్. ఇవన్నీ మీకు తెలిసిపోదు సార్. ఇవి స్క్రీన్ ప్రింట్ అనమాట. ఇలా వస్తుంది సార్. సుమారుగా ఎన్ని రకాలు మీ దగ్గర రెడీ అవుతాయండి? వందలాది రకాలు పైన సార్. చెప్పడానికి కూడా మాకు ఇదవ్వదు. అన్ని రకాలు ఐటమ్స్, అన్ని రకాలు డిజైన్స్, అన్ని 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 రకాలుగా వేస్తారు సార్ ఇవన్నీ. ఇది ఇప్పుడు మీకు ఇందాక కాటన్ శారీ చూపించాను కదా, ఇది హ్యాండ్ ప్రింట్లో సార్. ఇవి ఇది హ్యాండ్ ప్రింట్లో కాటన్ శారీ వస్తుంది సార్. ఇవి బ్లాక్ ప్రింట్ అనమాట, చేత్తో గుద్దుతారు. ఓకే, ఇది వచ్చేసి మీకు ఇప్పుడు ట్రెండింగ్లో ఉండేది గ్యాప్ బోర్డర్ శారీ సార్. సిల్క్ ఇలా వస్తుంది సార్. మోడలు ఇలా వస్తుంది. సిల్క్ సార్. ఇది చందేరి సిల్క్ క్లాత్ మీద మీకు గ్యాప్ బోర్డర్ వచ్చేస్తుంది మీకు. ఇప్పుడు ట్రెండింగ్లో ఉండేది మెయిన్ ఇదే సార్. ఇది గ్యాప్ బోర్డర్ శారీస్. ఇలా వస్తుంది ప్రింటింగ్. చుడీదార్స్ కూడా సార్. ఇప్పుడు డ్రెస్ మెటీరియల్స్ వస్తాయి, అందులో హ్యాండ్ ప్రింట్ ఉంటుంది, స్క్రీన్ ప్రింట్ ఉంటుంది. ఇది వచ్చేసి మీకు సార్ ఇది పెన్ కలంకారీ సారీ సార్. ఇది కూడా ఇక్కడేనండి? ఇక్కడదేనండి, ఇక్కడదే. ఇది కూడా డిజైన్స్ ఇట్లా వస్తాయి సార్ మీకు. ఇది చాలా కష్టంగా సార్, చాలా రోజులు అలా పడుతుంది మీకు ఈ వర్క్ చేయడానికి కూడా. పెన్తో చేస్తారు సార్. ఇది డిజైనింగ్. ఎన్ని రోజులు పట్టిందండి ఒకసారి? సుమారు వచ్చేసి 1 వీక్, 1 మంత్ అలా పడుతుంది సార్. ఇవి డిజైన్ చేయడానికి, ఒక శారీ చేయడానికి 1 నెల రోజులు పడుతుంది సార్. అంటే కాస్ట్ ఎంత ఉంటుందండి? ఇది వచ్చేసి మ్యాక్సిమం మీకు 12,000 అలా ఉంటుంది సార్ మీకు రేటు. స్టార్టింగ్ రేటే మీకు అలా ఉంటుంది ఇట్లా. ఓకే, ఇందులోనే పెన్ కలంకారీలో చున్నీసు, నిజాం బార్డర్ చున్నీసు, అవి కూడా ప్రింటింగ్ చేపిస్తారు సార్. ఓకే, ఈ వీటిల్లోనే ఇంకా ఇదిగోండి సార్ బెడ్షీట్స్ కూడా తయారు చేస్తారు కలంకారీ. ఇదిగోండి సార్ బెడ్షీట్స్ సార్. ఇవి సైజెస్ కూడా ఉంటాయి సార్. సైజెస్ 6x7 అని 9. ఓకే ఓకే, మీకు ఇట్లా కలర్స్ వారీగా హ్యాండ్ ప్రింట్ సార్. ఇవన్నీ మొత్తం మీకు ఇది వచ్చేసి మీకు 650, 750 అట్లా రేట్లు సైజులను బట్టి ఉంటాయి సార్ మీకు రేట్లన్నీ. ఓకే, ఇది బెడ్షీట్ సార్. ఇది పిల్లో కవర్స్ కూడా వస్తాయి సార్ వీటికి. ఇది ఓవరాల్గా చూసుకుంటే పూర్తిగా చేయడానికి మేము రెడీగా ఉన్నాం, కానీ రా మెటీరియల్స్ పరంగా చాలా వరకు కాస్ట్ ఎక్కువ అయినాయి. దాంతోపాటు కీలకమైన డిమాండ్ ఇక్కడ నీళ్లు సరఫరా లేకపోవడం. దానివల్ల సుమారుగా 100 కిలోమీటర్ల పైన ఇక్కడ నుండి తయారైన ఇవన్నీ వాష్కి రాజమండ్రి వరకు వెళ్లాల్సి వస్తుంది. ఆ ప్రాబ్లం నుంచి బయటకు పడితే మటుకి ఖచ్చితంగా మరింత ఉత్పత్తి పెంచే అవకాశం ఉంటుందని కూడా ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు అయితే చెప్తున్న పరిస్థితి. అయితే ఓవరాల్గా చూసుకుంటే కలంకారీ పరిశ్రమ సుమారుగా 500 ఏళ్ల కలంకారీకి ప్రాణాలు ఇంకా పోస్తున్నారు అని కూడా చెప్పుకోవచ్చు. పుట్టింది మచిలీపట్నం అయినప్పటికీ కలంకారీ ఇప్పుడు పెడన నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో వ్యాపించిందని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ సుమారుగా దీని మీద 10,000 మంది సుమారుగా ఇక్కడ జీవనోపాధి దొక్కుతుందంటే చెప్పుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో కలంకారీకి ప్రత్యేకమైన సదుపాయాలు తీసుకురావాలి. దీనికి పవన్ కళ్యాణ్ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించాలి అనేది కూడా వాళ్ళ డిమాండ్గా అయితే వినిపిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది.
సార్ చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి ఈ వృత్తిలో ఉన్నారు? నేను నా పేరు కే గంగాధర్. నేను ఈ 1976లో ఈ ఫీల్డ్లోకి వచ్చాను. అప్పటి నుంచి 45 సంవత్సరాల నుంచి ఇదే చేసుకుంటూ వస్తున్నాను. అంటే మీ గతంలో మా పెదనాన్నగారు చేసేవాడు, ఆయనతో పాటు నేను వచ్చాను. నేను వచ్చినాక మా బ్రదర్ని తీసుకొచ్చినాక మా పెడన పిల్లలకు ఒక 50 మంది దాకా నేర్పాను. అక్కడ అంతకుముందు యూపీ నుంచి వర్కర్లను తెచ్చుకొని పనిచేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఓ 10 మంది 12 మంది పనిచేస్తున్నారు. అంటే ఇప్పటికే మీకు చూస్తుంటే ఇక్కడ ఫ్రేమ్స్ కూడా ఉన్నాయి, ఇక్కడ మీకు చాలా వరకు అవార్డులు కూడా వచ్చినాయి. ఏ పరిస్థితుల్లో వచ్చినాయి అవార్డ్స్? నేను వుడెన్ బ్లాక్ మేకింగ్లో హ్యాండీక్రాఫ్ట్ తరఫు నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ తరఫు నుంచి వుడెన్ బ్లాక్ తయారు చేసినాక కనీసం దాన్ని 3 నెలలు చేశాము. ఒక మ్యాంగో అని చేశాము. దాన్ని నేషనల్ అవార్డుగా గుర్తించారు. హ్యాండీక్రాఫ్ట్ గవర్నమెంట్ గుర్తించినాక 2002లో అవార్డు వచ్చింది. 2005లో గవర్నమెంట్ అబ్దుల్ కలాం చేతుల మీదుగా అవార్డు తీసుకున్నాను. అంటే అప్పటి నుండి ఇప్పటి వరకు కలంకారీ వ్యవస్థ ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? కలంకారీ ఎప్పుడు డిమాండే ఉందండి. క్వాలిటీ చేసుకునే వాళ్ళు ఉండాలి, కానీ ఎప్పుడు డిమాండే. కలంకారీ మనుషులు ఉన్నంత వరకు ఎప్పుడూ డిమాండే. దాన్ని క్వాలిటీగా మంచిగా చేసుకుంటే మాత్రం ఎప్పుడూ డిమాండే. అంటే ఇది ఓన్లీ మచిలీపట్నం పెడన వరకే పరిమితమైంది, ఎందుకని విస్తరించట్లేదు? పెడన ఏంటంటే పెడన మాత్రం అందరికీ అనుభవం ఉంది. కొత్తోళ్ళు పెడితే అయ్యే పని కాదు, ఎక్కడ పెట్టినా సక్సెస్ కాదు. మన కృష్ణా డిస్టిక్లో ఫ్లోటింగ్ వాటర్ ఉంది కాబట్టి ఇక్కడ సక్సెస్. చీరాల్లో పెట్టారు, హైదరాబాద్లో ఎక్కడ సక్సెస్ కాలేదు. ఇక్కడ మన పెడన ఫేమస్. అండ్ కాకినాడ దగ్గర గొల్లెపాలెం అని ఉంది, అక్కడ కూడా పూర్వజన్మం నుంచి వస్తుంది. అది కూడా పాతదే, దీనికన్నా పాతదే అక్కడ కూడా. సార్ ఇందాక మీరు చెప్పారు కెనడా వెళ్ళాను, దీని చరిత్ర ఇప్పుడుది కాదు అని చెప్పారు. అదేంటండి అసలు ఏం జరిగింది? కెనడా వెళ్ళాము. ఇది ఇప్పుడు కలంకారీ ఇప్పటిది కాదు, అందరూ ఇప్పటిది కాదు, ఇది చాలా పాతది. బ్రిటిష్ వాళ్ళ జమానా కాడ నుంచి ఉంది కలంకారీ. బ్రిటిష్ వాళ్ళు తయారు చేసిన జమానా కాడ నుంచి మన మచిలీపట్నం ఎయిర్పోర్ట్ మీద, సముద్రం మీద నుంచి వెళ్ళేటి మనం చేసిన కళలు. అంటే మొఘల్ అప్పటి నుంచి నడుస్తుంది సామ్రాజ్యంలో ఆ తర్వాత ఉంది. అప్పటి నుంచి అప్పుడు అంతరించిపోయిన కాడ నుంచి ఇప్పుడు స్లోగా బయటికి వస్తుంది ఇది. అంటే మీరు సుమారుగా 40 ఏళ్ల కిందట చూసుకుంటే ఇప్పటికి చూసుకుంటే కలంకారీ వ్యవస్థ బాగుందంటారా, ఇంకా డౌన్ అయింది? కలంకారీ మాత్రం డౌన్ ఏం కాలేదు సార్, ఇంకా బాగుంది. అప్పటికన్నా ఇప్పుడు ఇంకా ఎక్కువ ప్రొడక్షన్ అవుతుంది. అప్పుడు స్లోగా అయ్యేది ప్రొడక్షన్, ఇప్పుడు ఎక్కువ ప్రొడక్షన్ అవుతుంది, ఎక్కువ సేల్స్ అవుతున్నాయి, ఎక్కువ మార్కెట్ అయ్యింది. అప్పుడు ఓన్లీ పెడన ఇక్కడ మచిలీపట్నం ఇక్కడెక్కడనే జరిగేది, ఇప్పుడు ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతున్నాయి. పెడనకి ఎంతోమంది వస్తున్నారు. దీంట్లో కీలకంగా మీ పాత్ర గురించి చెప్పుకుంటే ఈ వుడెన్ సంబంధించి ఒక్కసారి తయారు చేస్తే ఎంత అవుతుంది, అది ఎన్ని మీరు ఎక్కడికక్కడికి సప్లై చేస్తారు? నేను ఇక్కడ మన పెడన వాళ్ళందరికీ కలంకారీ యూనిట్లు ఉన్న వాళ్ళందరికీ నేనే ఇచ్చాను స్టార్టింగ్లో. అప్పటి నుంచి చేస్తున్నాను, 45 years నుంచి చేస్తున్నాను. ఇప్పుడు 2-3 మన దగ్గర నేర్చుకున్న వాళ్ళు సపరేట్గా చేసుకుంటున్నారు. నేనైతే స్టాండర్డ్గా చేసుకుంటాను. నా దగ్గర ఎక్కడి నుంచో విజయవాడ, రాజమండ్రి, వైజాగ్, చెన్నై, కేరళ నుంచి వస్తారు. వాళ్ళకి కావాల్సినవి వాళ్ళు మా దగ్గర కలెక్షన్ రెడీ ఉంటుంది, వాళ్ళు కావాల్సినవి తీసుకొని వెళ్ళిపోతారు. అంటే సుమారుగా ఎన్ని కలెక్షన్స్ ఉంటాయి, ఎన్ని రకాల ఉంటాయి సుమారుగా? నా దగ్గర కలెక్షన్ అంటే లెక్కలేదు సార్, కొన్ని లక్షలు వేలు ఉన్నాయి. వేలు అంటే వేలు దాకా ఉన్నాయి డిజైన్లు. కానీ నేను ఇప్పుడు ఆర్టిస్టులు తీసుకొస్తే కొంటా ఉంటాను, నేను ఓన్గా చేస్తాను. నా దగ్గర ఆర్టిస్టులు ఉన్నారు. ఒకసారి చూద్దామండి, నడుచుకుంటూ వెళ్ళి మనం చూద్దామండి మీరు ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఒకసారి చూపించే ప్రయత్నం కూడా చేద్దాము. అంటే దీనికి సంబంధించి ప్రతిదీ బొమ్మ తయారు చేసి దాంట్లో డిజైన్ చేసిన తర్వాత ఆ అచ్చుల కింద క్రియేట్ చేస్తారు. అది మనం చూడొచ్చు, పేపర్ మీద అచ్చు డిజైన్ చేశారు. ఆ డిజైన్ పరంగా డై అనేది అవుతుంది అని కూడా చెప్పుకోవచ్చు.
సార్ చెప్పండి, ఇది ఎంతసేపట్లో ఇది ఇప్పుడు మేము ఆర్ట్ వాళ్ళు తీసుకొచ్చి ఆర్ట్ ఇచ్చారు. ఆర్ట్ని బట్టి మళ్ళీ మేము ట్రేసింగ్ చేసుకొని గ్రాఫ్ చేసుకొని చేస్తాము. ఇది ఓన్లీ 2 days పడుతుంది. కస్టమైజ్డ్గా కస్టమర్ అడిగిన దాని ప్రకారం 2 days పడుతుంది. ఇది కస్టమర్ ఎలా అడిగాడంటే అలా అడిగాడు, ఆయన ప్రకారంగా నేను చేస్తున్నాను. ఇంకా ముందుకెళ్ళి చూద్దాము వాళ్ళ డిజైన్ ఏ విధంగా ఉంది ఏంటి అనేది కూడా చూపించి. 4 days అయింది ఇప్పటికి. 4 days నుంచి చేస్తున్నాడు. ఇది మేము స్కెచ్ చేసి ఇచ్చాము. ఇప్పుడు ఇవాళకి 4వ రోజు. ఇది 4వ రోజు నుంచి ఇంకా 3 రోజులైనా పడుతుంది. ఇలా రోజు ఏ కస్టమర్ వచ్చినా ఏ కస్టమర్ వచ్చినా వాళ్ళు అనుకున్నది ఎలా కావాలనుకుంటే అలా చేసిస్తాను. నా ఇష్టం కాదు, వాళ్ళ చాయిస్ ఎలా కావాలనుకుంటే అలా చేసిస్తాను. ఇది కలంకారీకి సంబంధించిన లేకపోతే కలంకారీకి సంబంధించింది, ఒరిజినల్ కలంకారీకి సంబంధించింది. ఇంకా కలంకారీ కాకుండా ఇంకా డిఫరెంట్ గా కలంకారీ కాకుంటే సింథటిక్ ఉంటాయి, జామెట్రికల్ ఉంటాయి, కెమికల్స్ ఉంటాయి. ఇప్పుడు ఇది కలంకారీ కాదు, ఇది మామూలుగా లోకల్ సారీస్ ప్రింటింగ్, బెడ్షీట్స్ ప్రింటింగ్. ఇది తాంత్రిక్ డిజైన్ అంటారు, వర్లీ డిజైన్ తాంత్రిక్ అంటారు దీన్ని. అంటే ఎంత ఇప్పుడు ఇది చేయడానికి ఎంత సమయం పడుతుంది? ఇది కనీసం 3 days, 2.5 days, 2 daysలో అయిపోతుంది. ఒక్కటి అంటే నా దగ్గర ఎట్లా అంటే ప్రాసెస్ వీడు ఒక్కడే చేయాలంటే వారం రోజులు పడుతుంది. దీని ప్రాసెస్ చిత్రి పెట్టే వాళ్ళు సపరేట్, దీన్ని గ్రాఫ్ వేసే వాళ్ళు సపరేట్, దీన్ని ఫిట్ చేసే వాళ్ళు సపరేట్ ఉంది. కాబట్టి పార్టీ ప్రొద్దునిస్తే సాయంత్రం కావాలన్నా కానీ నేను అరేంజ్మెంట్ చేస్తాను. ఎక్కడి నుంచి వస్తారు? మద్రాసు నుంచి వస్తారు, బెంగళూరు నుంచి వస్తారు, చెన్నై నుంచి వస్తారు, వైజాగ్, రాజమండ్రి, కాకినాడ, వాళ్ళకి కావాల్సిన వాళ్ళు అందరూ వస్తారు. దీని మీద ట్రైనింగ్ కూడా ఇస్తారా? ట్రైనింగ్ కూడా ఇస్తున్నాం. ఎన్ని రోజులు ట్రైనింగ్ ఇస్తారు? 6 months, 1 year అయితే కంపల్సరీ కావాలి. 1 month ఇప్పుడు హ్యాండిక్రాఫ్ట్ వాళ్ళు అడుగుతూ ఉంటారు. 1 month, 2 months, 2 months, 1 monthలో అయ్యేది కాదు. 6 months, 1 yearలో కొంచెం క్వాలిటీ వస్తుంది వర్కర్కు. దానికి ఛార్జ్ ఏమైనా తీసుకుంటారా? ఫ్రీగా? ఫ్రీ ఛార్జ్ నా చేతుల నుంచే వాళ్ళకి ఇస్తాను. వాళ్ళకు ఖర్చులకు, భోజనం ఖర్చుల గురించి నేర్చుకునే వాళ్ళు వస్తే నా సొంత డబ్బులతో వాడికి నేర్పుతాను. వాడి దగ్గర అంటే నేను ఛార్జీలు తీసుకోను. ఇప్పటికి ఎంతమందికి నేర్పించు? కనీసం 50-60 మందికి నేర్పాను. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ చేస్తున్నారు? ఇప్పుడు 2-3 బయట చేసుకుంటున్నారు. మన దగ్గర నేర్చుకున్న వాళ్ళు బయట సొంతంగా చేసుకుంటున్నారు. కొందరు మన దగ్గర ఉండిపోయారు, కొందరు పని నచ్చక షోరూమ్లలోకి వెళ్ళిపోయారు, టీవీ షోరూమ్లు అట్లా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మీరు మీ బ్రదర్ చేస్తారండి? నేను మా బ్రదర్ కలిసి చేస్తాము. ఇప్పటికే మీకు రాష్ట్రపతి అవార్డు వచ్చింది, గవర్నర్ గారు కూడా స్పెషల్ గా మిమ్మల్ని ఇన్వైట్ మొన్న కూడా శిల్పగురు 2022లో శిల్పగురు అవార్డు కూడా ఇచ్చారు. శిల్పగురు ఇప్పటికి ఎన్ని అవార్డులు వచ్చినాయి? ఇప్పటికి చాలా ఉన్నాయి సార్, చిన్న చిన్న అయితే చాలా ఉన్నాయి. రెండు మాత్రం మెయిన్ అవార్డు సార్. ఏ అవార్డు సార్? ముందు రాష్ట్రపతి అవార్డు సార్, ఇంకోటి నేషనల్ అవార్డు. ఫస్ట్ నేషనల్ అవార్డు అబ్దుల్ కలాం చేతుల మీదుగా తీసుకున్నాను. తమ్ముడు నేను ఇద్దరం కలిసి తీసుకున్నాము. మళ్ళీ మొన్న శిల్పగురు అవార్డు విజ్ఞాన భవనంలో తీసుకున్నాము. ఇంకా అది మన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, రాజశేఖర్ రెడ్డి, గవర్నరు, ఈయన మొన్న గవర్నర్ వచ్చాడు. ఇది చేసినప్పుడు ఏది నరసింహన్ కూడా వచ్చాడు. ఇక్కడికి వచ్చారండి? అంటే పిచ్చుక శ్రీనివాస్ దగ్గరికి వచ్చారు. అంటే ఇక్కడ మన ప్లేస్ సరిపోదు కదా, ఇది చేశాను అక్కడ చూస్తానంటే అక్కడికి వచ్చాడు. ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములు ఇంతకాలం నుండి 40 ఏళ్ళ నుంచి ఇదే వృత్తిలో ఉండి చేస్తున్నారు. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇది ముందు తరాల వాళ్ళకి వెళ్తుందండి? ఇలా ఇది ముందు తరాలకి వెళ్ళలేదు సార్. ఇప్పుడు జనరేషన్లో వీళ్ళంతా కంప్యూటర్ వర్క్ అయిపోయింది. ఇంత కష్టపడి పొద్దు నుంచి సాయంత్రం దాకా కష్టపడే ఓపిక లేదు. కంప్యూటర్ మైండ్ అయింది. ఎంత డబ్బు ఇస్తావు ఏంటిది అనేది ఉంది, కానీ దీంట్లో ఎంత వస్తుంది అనేది ఆలోచన లేదు. నేను దీన్ని నమ్ముకుంటాను కాబట్టి చేసినన్ని రోజులు ఇదే చెయ్యాలి. నేనైనా సరే, మా బ్రదర్ అయినా సరే. మీ తరాలు నెక్స్ట్ జనరేషన్కి మనం ఏమనుకుంటాం, మన దగ్గర ఇప్పుడు ఉన్నవాళ్ళు కుర్రళ్ళు పిల్లలు ఉన్నారు, పెడన పిల్లలు, వాళ్ళు ఎవడైతే మంచిగా ఉంటాడో వాడికి అప్పగియటం. ఈ కొత్త జనరేషన్ మా ఫ్యామిలీలో ఎవరు వచ్చే పొజిషన్లో లేరు. అంటే ఓవరాల్గా చూసుకుంటే పూర్తిగా కొంతవరకు ఇబ్బందులు అయితే ఉన్నాయి. అయితే దానికి సంబంధించి కొత్త అప్డేట్ వర్షన్స్ కాబట్టి ఎవరి పనులు వాళ్ళు చేస్తున్నారని కూడా చెప్తున్న పరిస్థితి. ఏదేమటికి పూర్తిగా కలంకారీ వ్యవస్థ ప్రస్తుతానికి అయితే
మనుగడలోనే ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో కొంత ఇబ్బందులు అయితే ఫేస్ చేయడం అయితే ఖచ్చితంగా ఉంటుంది అనేది కూడా ఇప్పటికైతే చెప్తున్నారు. ఇది ప్రస్తుతానికైనా అప్డేట్. చూసాం కదా ఇప్పటి వరకు కలంకారీ పరిశ్రమ ఏ విధంగా ఉంది, కలంకారీకి సంబంధించిన ఇబ్బందులు ఏంటో కూడా చూపించే ప్రయత్నం చేశాము. అదేవిధంగా పురాతనమైన సుమారుగా 200 సంవత్సరాల కింద నుండి ఈ కలంకారీ అది కూడా మచిలీపట్నం కేంద్రంగా పుట్టిందని కూడా ఇప్పటికే పూర్తిగా తెలిసిందే. ఒక పక్కన కెనడా, మరో పక్కన లండన్ మ్యూజియాల్లో మన ఆనవాళ్ళు ఉన్నాయి అంటేనే ఆశ్చర్యపోవాల్సిన అంశాలు కూడా ఉన్నాయి. అయితే ఈ కలంకారీకి సంబంధించి కీలకమైన అంశాలు, వాళ్ళ ఇబ్బందులు కూడా మనం చూపించే ప్రయత్నం చేశాము. దాంట్లో కీలకమైంది వాళ్ళకి మంచినీటి సౌకర్యం అనేది కీలకమైంది. అదేవిధంగా రా మెటీరియల్, వాళ్ళకు వస్తున్న రా మెటీరియల్, వేరే రాష్ట్రాల నుంచి వస్తున్న రా మెటీరియల్ వాళ్ళకు సబ్సిడీ పరంగా వస్తే మరింత ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉందని కూడా వాళ్ళు అయితే ఇప్పుడు వాపోతున్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం దీని మీద శ్రద్ధ తీసుకోవాలి. దానికి బ్రాండ్ అంబాసిడర్గా కూడా పవన్ కళ్యాణ్ అవసరం అని కూడా వాళ్ళు కోరుతున్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో సినీ రంగంతో పాటు రాజకీయంగా కూడా ప్రోత్సాహాలు అందితే ఖచ్చితంగా కలంకారీ మరింత వందల సంవత్సరాలు మనుగడగా సాగించే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. అయితే దీనికి ఖచ్చితంగా ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి పెట్టాలని కూడా ఐ న్యూస్ అయితే కోరుకుంటుంది. ఇప్పటికైనా సరే కలంకారీ పరిశ్రమను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఐ న్యూస్ ఒక చిన్న ప్రయత్నం అయితే చేసిందని కూడా ఈ పరిస్థితిలో చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ కిషోర్తో యాకూబ్, పెడన నియోజకవర్గం నుండి.